ఎందుకు మరి అక్కడ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు బ్రో? అయ్యుంటేపటికి మంచి స్టార్ అయ్యి ఉండేవాడేమో కదా! కానీ నాకేదో అన్న నాకు అది చేస్తే నాకు ఒకటి అనిపించింది. అంటే నేను జబర్దస్త్ చేసుకుంటా కూడా సినిమా ఆడిషన్స్‌కి వెళ్ళేదనమాట. బయట కూడా తిరిగేది. సినిమా ఆడిషన్ కూడా తిరిగితే నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చేదనమాట. ప్రతి సినిమాలో నన్ను పెట్టుకునేదనమాట. చిన్న సినిమాలైనా నేను 10 రోజులు థియేటర్ పడేది. 10 రోజులు థియేటర్ పడ్డాక నాకు అప్పుడు ఈ సినిమా డేట్‌లో గాను ఈ డేట్‌లకు అయ్యో! అన్నకు ఆడ మాట ఇస్తాం కదా! మరి పోకపోతే ఇబ్బంది అయితది కదా! ఈడ సినిమా ఒప్పుకుంటిమి. సినిమా పెద్దది కదా! కొద్దిగా ఎంతైనా సినిమాలు చేయాలని ఆశ ఉంటుంది. ఈ సినిమా డేట్లకు ఆ డేట్లకు క్లాష్ వచ్చేది. అట్లా అన్న ఇట్లా సంగీత అన్న అంటే అయ్యో! అవునా సినిమా చేస్తున్నావా సదా అంటే అవునన్నా అని అంటే సినిమాలకే వెళ్ళిపోయి ఇక సినిమా సైడే వచ్చేసినాయి అటు బోర్డు బంద్ ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా బొంబాట్ అన్న. బొంబాట్. బొంబాట్ ఒకటి నువ్వు నేను ఒకటైతే ఇక కొద్దిగా గుర్తింపు సినిమా ఊరి పేరు భైరవ్ అనే సినిమా చేసిన. కానీ నా అదృష్టం ఏంటంటే డైలాగులు కూడా దాంట్లో అంత లేకుండా పోయినాయి. ఎడిటింగ్‌లో వెళ్ళిపోయినాయా ఎడిటింగ్లో కూడా? పోయినాయో ఎడిటింగ్లో కొన్ని తీసాను.